కరీంనగర్ ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ఏ దేశం నుంచి నిధులు తెస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ లో బీజేపీ గెలిస్తే కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తీసుకొస్తామన్న బండి సంజయ్, కేంద్రంలో మోదీ సర్కార్ రాకుంటే రైతులకు ఇచ్చే సబ్సిడీలు ఆగిపోతాయన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు సరిగా లేవన్న సంజయ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మొద్దన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు ప్రజాహిత యాత్రలో పాల్గొన్న బండి సంజయ్ కి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇలా 100 రోజుల లోపల హామీలు నెరవేరుస్తున్నారు. 100 రోజుల లోపల మీ మహిళల అకౌంట్ లోపల 2500 రూపాయలు వేస్తున్నారు. వేసిరా మా రామడుగులా? వేసినట్టున్నారు, మీరు సపోర్ట్ చేస్తలేరు. వేసినట్టున్నారు. వేసిరా? వేయలే. 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిరా? 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి జాగా పైసలు ఇస్తున్నారు. ఇచ్చిరా? ఇయ్యలే. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. చేసిర్రా? 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నారు. ఇచ్చిండా? మళ్ళీ ఇప్పుడు ఏది? ఇప్పుడు మళ్ళీ వస్తారు, రేపు నుండి వస్తారు. మేము ఇద్దాం అనుకున్నామే కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తారట. 500 రూపాయలు సిలిండర్ వచ్చినా మీకు ఎవరికైనా? ఎన్నికల ముందు ఏమన్నారు తెలుసా? ఎన్నికల ముందు అందరికీ 500 రూపాయలు సిలిండర్ అన్నారు. ఎన్నికలు అయిపోయినాక గెలిచినాక ఏమనంటే రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. కాబట్టి ఇలా దయచేసి ఆలోచించండి. ఇలా అప్పుల పాలైన మనం అప్పుల పాలైన కేసీఆర్ మన చేతికి చిప్ప పీకాడు. కాంగ్రెస్ వాళ్ళు అప్పులు తీరుస్తున్నారు. ఎట్లా అప్పులు తీరుస్తారు? ఢిల్లీలో మళ్ళీ వచ్చేది పువ్వు కుడతాయి మోడీ గారే. అవునా కదా? డౌట్ ఉంది ఏమన్నా? ఇక కాంగ్రెస్ వాళ్ళకే డౌట్ లేదా? మనకెందుకు ఉంటుంది డౌట్? కాంగ్రెస్ వాళ్ళు మోడీ వస్తాడు పువ్వు గెలుస్తాడు, ఏడువైనా పువ్వు అంటున్నారు. అవునా కదా? రాముడు పువ్వు అంటున్నారు. ఇలా మళ్ళీ మీరు మోడీకి ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేస్తే వాళ్ళు ఏ దేశంలోకి వెళ్ళి పైసలు తేవాలి? పాకిస్తాన్ చేస్తారా, బంగ్లాదేశ్ చేస్తారా? మోడీ సార్ పైసలు ఇచ్చిండు అనుకో, మీకు వచ్చి ఇస్తారా? ఇప్పుడు ఎన్ని పైసలు లెక్క చెప్పినా మీకు వచ్చినాయా? ఏమన్నా మీ ఊర్లోకి వచ్చినాయా? ఏమైనా దొబ్బిపోయారు, బాగా మొత్తం దొబ్బిపోయారు, అయిపోయా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ టీఆర్ఎస్ లో గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని కూడా మింగుతారు ఇక. కాబట్టి ఇలా మీరు ఓటు వేసిరట్టు. ఇలా కులాలు అద్దక్క మనకు, ఈ కులము ఆ కులాలు మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. ప్రధానమంత్రి అయితేనే ఇలా 10 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన నరేంద్ర మోడీ.